పోగొట్టుకున్నాము అనంటే అది తిరిగి దొరకాలి అనంటే కార్తవీర్యార్జున స్తోత్రం చదవాలంటండి. ఓం కార్త్యవీర్యార్జనో నామ రాజాబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. ఈ 2 లైన్లు మనం స్మరిస్తూ ఉంటే పోయిన వస్తువులన్నీ దొరుకుతాయి అంటండి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ మధ్యకాలంలో సమ్మర్ హాలిడేస్లో సంధ్య, రమ్య, సాకేత్, సౌమిత, షన్నుబాబు అందరూ కూడా భీమవరం వచ్చి సరదాగా గడిపి వెళ్ళినప్పుడు రమ్య హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకున్నదండి ట్రైన్లో. ఆ విషయం గురించి చెప్తూ నేను వీడియో కూడా చేశాను అనమాట. తను ఎలా పోగొట్టుకున్నది ఏంటి అనేది వివరంగా కూడా చెప్తూ వీడియో చేశాను. అలానే పోలీసులు కూడా కొన్ని వీడియోస్ పంపిస్తే ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేయటం జరిగిందండి. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కూడా అందులో కామెంట్స్ పెట్టారు. మేము కూడా ఇట్లా ట్రైన్లో పలానా వస్తువు పోగొట్టుకున్నాము, పలానాది పోయింది, బ్యాగ్ పోయింది, చైన్ పోయింది, గోల్డ్ పోయింది, ఫోన్స్ పోయినాయి అని రకరకాలుగా చాలా మంది పోగొట్టుకున్నాయన్నీ కూడా కామెంట్స్లో పెట్టారు. చాలా మంది అయితే ఇప్పటి వరకు ఆ వస్తువు దొరకలేదు అనే పెట్టారండి. ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం దొరికినాయి మా వస్తువులు అని చెప్పి పెట్టారు. అలానే రమ్య బ్యాగ్ కూడా దొరికిందండి. ఆ విషయం మీకు చెప్పడం కోసం నేనే వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే రమ్య బ్యాగ్ పోయింది అనే వీడియో పెట్టినప్పుడు మీరందరూ కూడా చాలా బాధపడ్డారు. అలానే చాలా ధైర్యం చెప్పారు కూడాని. పోతే పోయిందిలే, మా వస్తువే కదా పోయింది, పర్వాలేదులే, షన్ను నువ్వు బాగున్నారు అంతే చాలునని అందరూ కూడా చాలా ధైర్యం చెప్పారండి రమ్యకి. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలానే రమ్య కూడా చెప్పమంది, మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పమన్నది. అలానే బ్యాగ్ దొరికింది అని చెప్తే కూడా మీరందరూ సంతోషిస్తారని ముందే తెలియచేస్తున్నాను. కాకపోతే ఇంకా మనకి కొన్ని వస్తువుల్ని హ్యాండ్ ఓవర్ చేయలేదన్నమాట అండి. అవి కోర్టులో సబ్మిట్ చేస్తారంట, అక్కడ తీసుకోవాలంట. అవి మనకి ఇచ్చేంత వరకు కూడా వివరాలు చెప్పడం ఇవన్నీ ఏమీ చేయకూడదు. కాకపోతే బ్యాగ్ దొరికింది, కొన్ని అయితే అన్నీ ఇచ్చేసారు కదా, మీ అందరితో చెప్తే హ్యాపీ ఫీల్ అవుతారు అని అందుకని చెప్తున్నాను అనమాట అండి. ఒక 3000 క్యాష్ ఉన్నది, అది మాత్రం లేదు, దొరకలేదు. తర్వాత 1 గ్రామ్ జ్యువెలరీ లాంటిది ఏదో ఒక చిన్న బాక్స్లో పెట్టింది కదా, అది కూడా దొరకలేదు. మిగతావన్నీ దొరికినాయండి. కాకపోతే ఇంకా కొన్ని వస్తువులు అంటే ల్యాప్టాప్ ఇటువంటివన్నీ కూడా రికవరీ రాసి సబ్మిట్ చేస్తారంట, అవి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదండి. అలానే ఏదన్నా వస్తువు పోగొట్టుకోవటం చాలా ఈజీ అండి. దొరకటం మాత్రం తలకిందులు తపస్సు చేస్తే గానీ దొరకదు. అది కూడా దొరుకుద్దో దొరకదో చెప్పలేమండి. ఎందుకంటే ఆ వస్తువు విలువైందా కాదా, ఖరీదైందా కాదా, మళ్ళీ కొనుక్కోవచ్చా కొనుక్కోలేమా, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే పోగొట్టడం మాత్రం నిమిషంలో చిటిక్కుమని పోతుందండి. దొరకాలి అంటే మాత్రం చాలా టైం పడుతుంది. రమ్య బ్యాగ్ దొరకటంలో మా మరిది గారి ఇంట్రెస్ట్ చాలా ఉన్నదనమాట అండి. ఆయనకి చాలా పరిచయాలన్నీ ఉంటాయి. తనే అందరికీ ఫోన్లు చేయించి తన బ్యాగ్ దొరకటంలో ప్రముఖ పాత్ర అయితే ప్రేమదనే చెప్పాలన్నమాట అండి. అలానే మానవ ప్రయత్నం ఒక్కటే కూడా సరిపోదండి, భగవంతుణ్ణి కూడా ప్రార్థించాలి. ఏదైనా వస్తువు పోయినప్పుడు ఎవరిని ప్రార్థించాలో తెలుసా అండి? కార్తవీర్యార్జునుడిని ప్రార్థించాలండి, ఆయన్ని స్మరించాలి. కార్తవీర్యార్జునుడిని స్మరిస్తే పోయిన వస్తువు ఏదైనా సరే దొరుకుద్దండి. మన ఫ్యామిలీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలిస్తే గనక తప్పకుండా చెప్పండి. అలానే కార్తవీర్యార్జున స్టోరీ కూడా ఉంటుందండి. ఈ కార్తవీర్యార్జున స్టోరీ నేను ఎక్కడ విన్నానో తెలుసా అండి? శృంగేరిలో విన్నాం. 9 ఏళ్ల క్రితం శృంగేరి వెళ్ళామండి మేము దసరా నవరాత్రులకి. మా భీమవరంలో కేకేఆర్ గాంధీరాజ్ గారని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆధ్యాత్మికవేత్త ఉంటారనమాట. ఆయన తీసుకువెళ్ళారనమాట అండి. కొందరిని శృంగేరి తీసుకువెళ్ళారు. ఆయనకి అక్కడ వాళ్ళకి సొంత అపార్ట్మెంట్ ఉంటుంది. అట్లానే దేవాలయంలో బోలెడన్ని పూజా కార్యక్రమాలన్నీ ఆయన 9 రోజులు చేయిస్తారనమాట. భీమవరంలో ఉన్న వాళ్ళని, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు నేను న్యూస్ చెప్పేదాన్ని కదా, అలా అవకాశం వచ్చిందనమాట. నేను కూడా వెళ్తూ మా అక్కయ్యకి ఫోన్ చేశాను, అక్క నువ్వు కూడా వస్తావా అని చెప్పి. అక్కయ్య నేను ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట అండి. శృంగేరి శారదాపీఠం అండి, శారదాపీఠానికి వెళ్ళాం. 9 రోజులు దసరా అన్ని రోజులు అక్కడే ఉన్నాం. 10 రోజులు ఉన్నాం అనమాట అండి మొత్తం. శృంగేరిలో
ఒక పురాతన దేవాలయం ఉంటుంది పక్కనే అండి. అంటే శారదా అమ్మవారి దేవాలయం కాకుండా పక్కన ఒక పురాతన దేవాలయం ఉంటుంది. శృంగేరి వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తుందండి. ఆ దేవాలయంలో స్తంభాలుంటాయి. ఆ స్తంభాలు ఒక్కొక్క రాశికి సంబంధించిన ఒక్కో స్తంభం ఉంటుంది. అలానే మన నక్షత్రానికి ఒక్కొక్క స్తంభం ఉంటుంది. మన రాశి ఏదైతే ఒక్కొక్క స్తంభం ఉంటుందన్నమాట. ఆ దేవాలయం బయటనే కార్త్యవీర్యార్జునుడి విగ్రహం కూడా ఉంటుందండి. అంటే రకరకాల విగ్రహాలన్నీ ఉంటాయి కదా, చెక్కి ఉంటాయి కదా, మొత్తం ఆలయం చుట్టూ ప్రాంగణం అంతా కూడాని. అందులో కార్త్యవీర్యార్జునుడి విగ్రహం ఉంటుందన్నమాట అండి, చెక్కబడి ఉంటుంది దేవాలయానికే. అక్కడ గురువు గారు చెప్పారన్నమాట అండి, ఈ కార్తవీర్యార్జున స్తోత్రం చదివితే పోయిన వస్తువులు దొరకటం, పోయిన డబ్బు దొరకటం, పోయిన మనశ్శాంతి దొరకటం, పోయిన మనుషులు దొరకటం. అంటే ఏదైనా సరే పోయింది, కోల్పోయాము, పోగొట్టుకున్నాము అని అంటే అది తిరిగి దొరకాలి అని అంటే కార్తవీర్యార్జున స్తోత్రం చదవాలంటండి. కార్తవీర్యార్జున స్తోత్రం చాలా ఎక్కువే ఉంటుంది. అందులో 2 లైన్లు మనం ఎప్పుడు పఠిస్తూ ఉండాలంటండి. కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. ఈ 2 లైన్లు అక్కడ మాకు చెప్పినవి అనమాట అండి. అక్కయ్య నేను అక్కడ ఉన్నన్ని రోజులు అలా చదువుతూనే ఉండేవాళ్ళం. ఇదే స్తోత్రం మనకి మొత్తం శ్లోకంలో అయితే ఓం కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ తస్య సంస్మరణేన కృతం నష్టం చ లభ్యతే అని ఉంటుందన్నమాట. మధ్యలో 2 లైన్లు. మామూలుగా మాకు చెప్పింది అయితే ఈ విధంగా చెప్పారు కదా. చాలా ఈజీ అండి. నేను వీలైతే స్క్రీన్ మీద కూడా వేస్తాను. మీరు కూడా వీలైనంత ఎక్కువ స్మరిస్తూ ఉండండి. అంటే సాధారణంగా దేవుణ్ణి మనం పూజిస్తూ ఉంటాం కదా, మనం పూజించి మన కోరికని చెప్తూ ఉంటాము. కార్తవీర్యార్జునుడిని మాత్రం స్మరించాలంటండి. అంటే ఈ 2 లైన్ల స్మరణ ఉన్నది కదా, ఆ స్మరణని తరచూ 108 సార్లు అట్లా కూడా స్మరించాలని చెప్తారు. అలా స్మరించటం ద్వారా కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు ఉంటాయి అంటండి. సహస్రబాహువుడు అనమాట ఆయన. ఆ సహస్రబాహువులతో పోయిన వస్తువు కానీ, మనం ఏదైతే పోగొట్టుకున్నామో అది కానీ ఎక్కడున్నా సరే వెతికి మన దగ్గరికి తెచ్చిస్తాడటండి. రమ్య బ్యాగ్ పోయినప్పటి నుంచి కార్తవీర్యార్జున స్తోత్రం మేము పఠిస్తూ ఉన్నాము అనమాట అండి, స్మరిస్తూ ఉన్నాము. అలానే కార్తవీర్యార్జునుడికి సంబంధించిన కథ కూడా ఉంటుందండి. కథ చాలా బాగుంటుంది. ఈ కథను కూడా నేను శృంగేరిలోనే విన్నానండి. కార్తవీర్యార్జునుడు అనంటే సుదర్శన చక్రం అనమాట అండి. మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రమే కార్తవీర్యార్జునుడు. ఒకసారి మహావిష్ణువు రాక్షస సంహారం చేసిన తర్వాత ఈ సుదర్శన చక్రానికి విపరీతమైన గర్వం ఏర్పడిందంట. నేను కదా నా 1000 బాహువులతోటి, అంటే సుదర్శన చక్రానికి 1000 రంపాలు లాంటివి ఉంటాయి అన్నమాట అండి, నా 1000 చేతులతో ఈ రాక్షస సంహారం చేశాను అని చెప్పి చాలా గర్వపడ్డాడంట. అది గ్రహించిన మహావిష్ణువు, ఏవైతే నాకు 1000 చేతులు ఉన్నాయని గర్వంగా భావిస్తున్నావో ఆ చేతులు లేకుండా భూలోకంలో జన్మించుందని చెప్పి శాపం ఇచ్చేశాడట. మహావిష్ణువు శపించటమే సుదర్శనుడు భూలోకంలో కార్తవీర్యార్జునుడిగా పుట్టాడంటండి. అది కూడా చేతులు లేకుండా పుట్టాడు. తన తప్పు తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు మహావిష్ణువునే ప్రార్థిస్తూ తపస్సు చేస్తాడనమాట. అతని ఘోరమైన తపస్సుకి లోకాలన్నీ అల్లల్లాడిపోయేంతలాగా అంత ఘోరమైన తపస్సు చేశాడంట. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమైతే ఏం వరం కావాలో కోరుకోమని అన్నాడంటండి. నాకు మళ్ళీ సుదర్శనుడి రూపంలో నన్ను నీ చేతిలోకి తీసుకో స్వామి అని కోరుకున్నాడట. మహావిష్ణువు ఒక మాట అన్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవటం అనేది జరగదు. అది మహావిష్ణువైనా మానవులమైనా ఎవరమైనా అంతే అండి. అందుకనే మన పెద్దలు ఆచితూచి మాట్లాడమని అంటారు, చెడు మాట్లాడవద్దని చెప్తారు. దానికి కారణం ఏంటంటే ఏదైనా సరే ఒక వాక్కుని, ఒక మాటను వదిలేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకోవటం, వెనక్కి తీసుకోవటం కుదరదంటండి. అది కుదరదు. మరో వరం ఇంకేదన్నా కోరుకో అని మహావిష్ణువు అన్నప్పుడు కార్తవీర్యార్జునుడు, సరే స్వామి, నా మరణం నీ చేతిలోనే సంభవించాలి, నన్ను ఇప్పుడు సంహరించేసేసి, అది నువ్వే సంహరించేసి, నాకు ఈ జన్మకి విముక్తి ప్రసాదించు అని కోరతాడు. సరే, నా చేతిలోనే నువ్వు మరణిస్తావు, కానీ ఇప్పుడే అయితే కుదరదు. చెప్పాను కండి, ఒక భగవంతుడైనా సరే ఒక మాట ఇచ్చాడు, ఒక శాపమో మంచో ఏదో ఒకటి ఇచ్చాడు అంటే అది అమలయ్యి తీరాలన్నమాట.
నువ్వు నీ కాలం ఉన్నంత కాలం ఉండాల్సిందే అంటే అప్పుడు మరొక కోరిక కోరుకోమని అంటే సహస్రబాహువులు నాకు ప్రసాదించేసేయి అని భగవంతుణ్ణి కోరుకుంటాడు అని చెప్పి మహావిష్ణువు అతనికి వరాన్ని ఇచ్చి అంతర్ధానం అయిపోతాడు. ఎందుకంటే 2 వరాలు అనమాట, 3వ వరం కోరుకునే ఛాన్స్ ఇవ్వడటండి. స్వామి అంతర్ధానం అయిపోతాడు. ఆ విధంగా అతనికి సహస్రబాహు అన్న పేరు కూడా వచ్చింది. కార్తవీర్యార్జునుడు చాలా గొప్ప బలశాలి అయిన రాజు అంటండి. అతని రాజ్యం మనందరికీ తెలిసిన విన్న పేరు అనమాట అండి. ఈ పేరు వింటే మీరు ఆశ్చర్యపోతారు, ఓహో ఈ రాజ్యం పేరు ఇదా అని చెప్పి. మాహిష్మతి రాజ్యం అండి. కార్తవీర్యార్జునుడి రాజ్యం పేరు మాహిష్మతి రాజ్యం. సహస్రబాహు రాజు అనమాట అండి. అంటే కార్తవీర్యార్జునుడికే 1000 చేతులు వచ్చిన తర్వాత సహస్రబాహు అని అతని పేరు మారిందనమాట. అతను చాలా బలశాలి. ఎంత బలశాలి అంటే మహాపరాక్రమవంతుడైన రావణాసురుణ్ణి కూడా ఓడించాడంటండి. ఒక యుద్ధంలో రావణాసురుణ్ణి ఓడించి బంధించి తీసుకువెళితే అప్పుడు పౌలస్య మహాముని వచ్చి రావణాసురుణ్ణి విడిపించి తీసుకువెళ్తాడట. అంత బలశాలి అనమాట అండి. అలానే ఒకసారి కార్తవీర్యార్జునుడు రాజపాలన చేస్తూ ఉండగా వేటకు వెళ్తాడట. ఆ అరణ్యంలో జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ జమదగ్ని ఈయనకి చాలా చక్కని రుచికరమైన ఆహారాన్ని అంతా కూడా అప్పటికప్పుడు పెట్టేసరికి, ఇంత రుచికరమైన ఆహారం మీకు ఎలా వచ్చింది స్వామి, ఇంత అరణ్యంలో ఇంత మునులు ఎలా పెట్టారు అని అతను ఆరా తీస్తే ఆయన దగ్గర ఒక గోవు ఉన్నది. అదే అనమాట అండి కామధేనువు అనమాట. ఆ కామధేనువు అన్ని ప్రసాదిస్తుంది అని తెలుసుకుని ఆ కామధేనువుని నాకు ఇమ్మనమని అడుగుతాడు కార్తవీర్యార్జునుడు జమదగ్ని మునిని. అయితే జమదగ్ని ఇవ్వనంటాడు. కోపం వచ్చి జమదగ్ని తలని ఈయన నరికేస్తాడు. మరి అతి పరాక్రమవంతుడు కదా కార్తవీర్యార్జునుడు, జమదగ్ని తలని నరికేస్తాడు. జమదగ్ని కొడుకు పరశురాముడు వచ్చి తండ్రిని చంపినందుకు గాను ఈ కార్తవీర్యార్జునుడిని సంహరిస్తాడు అనమాట అండి. పరశురాముడు ఎవరండి? మహావిష్ణువు అవతారం కదా. ఇతను ఏదైతే కోరుకున్నాడు, తన మరణం మహావిష్ణువు చేతిలోనే సంభవించాలి అని కోరుకున్నాడు కదా, ఆ విధంగా అతని కోరిక తీరింది. పరశురాముడు మహావిష్ణువు అవతారం కాబట్టి పరశురాముడి చేతిలో ఇతని మరణం సంభవిస్తుంది అనమాట అండి. ఆ తర్వాత అతను సుదర్శన చక్రంగా మళ్ళీ స్వామి కుడి చేతిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు స్వామి అతనికి అనుజ్ఞ ఇస్తాడనమాట. నువ్వు నా చేతిలోకి వచ్చినా సరే నీ 1000 బాహువులు కూడా తిరుగుతూనే ఉంటాయి. ఎవరైతే నిన్ను మనస్ఫూర్తిగా ఏదన్నా పోయిన వస్తువు గురించి, ఏదన్నా పోగొట్టుకున్న దాని గురించి ఎవరైతే నిన్ను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో నువ్వు తప్పకుండా నీ సహస్ర బాహువులతో వెతికి తెచ్చి ఇస్తావు అని చెప్పి స్వామి అతనికి చక్కని వరాన్ని ప్రసాదిస్తాడనమాట అండి. ఇది అనమాట అండి కార్తవీర్యార్జునుడి స్టోరీ. అంటే సుదర్శన చక్రం స్టోరీ అనమాట అండి. ఇది మన ఫ్యామిలీలో తెలుసా అండి ఈ కథ? తెలిస్తే గనక తప్పకుండా నాతో చెప్పండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఈ విధంగా రమ్య బ్యాగ్ పోయిన తర్వాత కార్తవీర్యార్జున స్తోత్రం మాత్రం ఎక్కువ నేను స్మరిస్తూనే ఉన్నానండి. ఆయనకి పూజ కాదు, మళ్ళీ చెప్తున్నానండి, స్మరణ మాత్రేణ, తస్య స్మరణ మాత్రేణ, స్మరించాలన్నమాట అండి. స్మరిస్తే పోయినవన్నీ కూడా ఆయన మనకి దక్కేలాగా చేస్తాడు అనమాట. ఈ కార్తవీర్యార్జునుడి విగ్రహం నేను శృంగేరిలో చూశాను అనమాట అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి రమ్య బ్యాగ్ దొరికింది అనే విషయం మీ అందరికీ చెప్పడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఒకవేళ ఏదన్నా పోగొట్టుకున్నాము, ఫలానా వస్తువు పోగొట్టుకున్నాం, లేదా ఫలానాది పోగొట్టుకున్నాం, ఫలానా వ్యక్తుల్ని పోగొట్టుకున్నాం, కొంతమంది తప్పిపోతూ ఉంటారు. అలా తప్పిపోయిన వాళ్ళు లేదా వస్తువులు పోగొట్టుకున్న వాళ్ళు మనశ్శాంతి పోయినా కూడా అండి కార్తవీర్యార్జున స్తోత్రం చదువుతారనమాట. ఈ 2 లైన్లు మాత్రం అంతటా నేర్చుకోండి. ఓం కార్త్యవీర్యార్జనో నామ రాజాబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. ఈ 2 లైన్లు మనం స్మరిస్తూ ఉంటే పోయిన వస్తువులన్నీ దొరుకుతాయి అంటండి. ఎలా ఉందండి? కథ బాగుందండి? బాగుంటే తప్పకుండా చెప్పండి. ఈ కథ గురించి మీకు తెలిసినా కూడా తప్పకుండా చెప్పండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.